ఓం నమ శివాయ. ఈ సంవత్సరం మనము విశ్వావసనామ సంవత్సర కర్కాటక రాశి వారి రాశి ఫలాలను మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోలో మనము మొదటగా మనము ఈ వీడియోను కర్కాటక రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు సూచనలు క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8 గాను, వ్యయం 2 గాను చెప్పబడి ఉంది. రాజపూజిత 7 గాను, అవమానం 3 గా చెప్పబడి ఉంది. ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు మహోన్నత కాలంగా చెప్పవచ్చు. గతంలో కంటే కూడా ఈ సంవత్సరము చాలా లాభాలు పొందుతూ కాలాన్ని గడుపుతూ ఉంటారని చెప్పుకోవాలి. రుణముక్తి అంటే ఏదైతే అప్పులు చేసి ఉంటారో ఈ సంవత్సరం ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయని చెప్పుకోవాలి. చాలా మంది మాకు కామెంట్ చేస్తూ ఉన్నారు, స్వామి కర్కాటక రాశి వారికి కష్టాలు పోవా, వీళ్ళ జీవితం అంతా ఇంతేనా అని చెప్పి అడుగుతూ ఉన్నారండి. వారందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. కేవలం కొన్ని నెలలు మాత్రమే, ఒక 2 నెలలు మాత్రమే ఇబ్బంది పడుతూ ఉంటారు. మిగతా అంతా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు సంతోషంగా ఉండవచ్చు అని చెప్పుకోవాలి ఈ రాశి వారంతా కూడా. అంతేకాకుండా మంచి హోదా కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు లభిస్తాయి. ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా అవలీలగా ముందుకు సాగిపోతారు. ధనము, కుటుంబము, విద్య, వినోదము, నటీనటుల నటనా చాతుర్యంతో ముందుకు సాగిపోగలుగుతారు. అంతేకాకుండా గత కొద్ది కాలంతో పడుతున్నటువంటి బాధలు ఏవైతే ఉంటాయో ఆ బాధలన్నీ కూడా మీకు తీరిపోతాయని చెప్పుకోవాలి. నూతన కార్యాలన్నీ కూడా కలిసి వస్తాయి మీకు. అంతేకాకుండా అప్రయత్నమైనటువంటి ధనలాభాలు, ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తయిపోతాయి. కోర్టు కేసులు వంటి వాటిలో మంచి విజయాన్ని సాధిస్తారు, ముందుకు వెళ్ళగలుగుతారని చెప్పుకోవాలి. సంతానాభివృద్ధి కలుగుతుంది. ఆర్థిక బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు తొలగిపోతాయని చెప్పుకోవాలి. కర్కాటక రాశి వారందరికీ కూడా ఈ సంవత్సరం వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. గుప్త స్త్రీ సమావేశాలు కలుగుతూ ఉంటాయి. వినోద విహారాలు కూడా కలుగుతుంటాయని, వినోదాలు, మంచి విహారయాత్రలు కూడా ఈ సంవత్సరం చేస్తారని చెప్పుకోవాలి. మంచి పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా జీవితంలో ఎదురులేని మంచి ఉత్కృష్టతం అనేటువంటిది మీకు సిద్ధిస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. పితృవర్గీయుల యొక్క ఆదరణ మీకు లభిస్తూ ఉంటుంది. అభిమానం కూడా మీరు వారి యొక్క పొందగలుగుతారు. మంచి ఆలోచనలతో మీరు ఎటువంటి పనినైనా కూడా చేయగలుగుతూ మంచి పేరును కూడా పొందగలుగుతారు. సంతానం యొక్క అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. ప్రాముఖ్యత కూడా మంచిగా మీకు సిద్ధిస్తూ ఉంటుంది. చాలా బాగుందండి ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి. తర్వాత ఈ సంవత్సరం ఉద్యోగస్తులను చూసినట్లయితే మహోన్నత కాలంగా చెప్పవచ్చు. అధికారుల యొక్క మన్ననలు పొంది ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు, గృహ లాభాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారికి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఉద్యోగస్తులందరికీ కూడా ప్రైవేటు కంపెనీల యందు పనిచేసేటువంటి వారికి మీ ప్రతిభను గుర్తించి మంచి ప్రమోషన్లు కూడా లభిస్తూ ఉంటాయి. పెద్ద కంపెనీలను మిమ్మల్ని ఏరి కోరి తెచ్చుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి జూలై తర్వాత చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. తప్పనిసరిగా ఈ సంవత్సరం పర్మనెంట్లు కాని వారికి పర్మనెంట్ అవుతుంది. రాజకీయ నాయకులు కూడా ఈ సంవత్సరం మంచి మహోన్నతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అధిష్టాన వర్గం వారి యొక్క మన్ననలు మీరు పొందుతారు. ప్రజల్లో కూడా మీకు మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ధనం ఖర్చైనా సరే చక్కని ఫలితాలు మీరు పొందగలుగుతారు ఈ సంవత్సరం. అంతేకాకుండా ఈ సంవత్సరం మనము వ్యాపారస్తులను గమనించినట్లయితే చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఆశించిన దానికంటే మంచి లాభాలు కూడా మీరు పొందగలుగుతారు. హోల్సేల్ మరియు రీటైల్ వ్యాపారస్తులకు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. సరుకులు నిల్వ చేసేటువంటి వారు కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు లభిస్తాయి ఈ సంవత్సరము. వస్త్ర వ్యాపారాలకు కూడా ఈ సంవత్సరం కొద్దిగా వారికి మాత్రమే అంతంత మాత్రంగా ఉంటుంది, మిగతా అందరికి కూడా బాగుంటుంది. బిల్డింగ్ నిర్మాణ పనులు చేసేటువంటి వ్యాపారస్తులకు చాలా బాగా కలిసిస్తుందనే చెప్పుకోవాలి. ఈ సంవత్సరం విద్యార్థులకు గురుని ప్రభావం జ్ఞాపక శక్తి కొద్దిగా తగ్గుతూ ఉంటుందని చెప్పుకోవాలి. మీరు అనుకున్నటువంటి మార్కులు ఏవైతే ఉంటాయో అవి పొందలేకుండా ఉంటాయి. కొన్ని సబ్జెక్టులు కూడా నిలిచిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుకుంటూ ఉన్నారు. మీరు అంతేకాకుండా ఏవైతే ఎంట్రన్స్ పరీక్షలు రాస్తూ ఉంటారో, ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఇట్లా ఎంట్రన్స్ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు కూడా మీరు అనుకున్నటువంటి స్థాయిలో ర్యాంకులు పొందలేక మంచి సీట్లు కూడా పొందలేకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని విద్యార్థులను అయితే చెప్తూ ఉన్నాను. ఈ సంవత్సరము వ్యవసాయదారులకు మొదటి పంట కంటే రెండవ పంట చాలా విశేషంగా లాభిస్తుందని చెప్పుకోవాలి. కౌలుదారులకు కూడా చాలా బాగుంటుంది. గత సంవత్సరంలో ఉన్నటువంటి ఏవైతే అప్పులు ఉంటాయో అవన్నీ కూడా తీరిపోయేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. స్థిరాభివృద్ధి కలుగుతుంది. గృహ నిర్మాణాలు కూడా చేపడుతూ ఉంటారు. ఏవైతే చేపలు, రొయ్యలు, చెరువులు చేసేటువంటి వారికి విశేషంగా లాభాలు కూడా చేకూరుతాయి. ఇక ఈ సంవత్సరం స్త్రీలకు మనం చూసినట్లయితే మహోన్నత కాలంగా చెప్పుకోవచ్చు. వీరికి చాలా బాగుంటుంది. గత సంవత్సర కాలంగా కొద్ది రోజులు ఏవైతే కొన్ని సంవత్సరాలుగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటారో అవన్నీ కూడా మీకు తొలగిపోతాయి.
గొప్పతనము, మీ ఓర్పు, మీ సహనం వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు కూడా పొందగలుగుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ పేరుతో స్థిరాస్తులు కానీ, గృహం కానీ, విలువైనటువంటి వస్తువులు కానీ పొందగలుగుతూ ఉంటారు. భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన ఉంటుంది. మిమ్మల్ని అందరూ కూడా అనుకరిస్తూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునేటువంటి రోజులు కూడా మీకు మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవాలి. గృహ జీవితాలు ఆనందం కూడా పొందగలుగుతారు. ఉద్యోగాలు చేసేటువంటి వారి కోరుకున్న చోటికి బదిలీలు కూడా అవుతాయి. మొత్తం మీద ఈ స్త్రీ పురుషాదులకు జూలై నుండి మంచి యోగకాలంగా ఉంటుందనే చెప్పుకోవాలి. వచ్చేటువంటి 3 సంవత్సరాల వరకు చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. ఈ రాశి వారికి మీ పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చే, మీ పైన ఈర్ష్య, ద్వేషం వంటివి ఎక్కువగా కలుగుతూ ఉంటాయండి. కాబట్టి మీరు తప్పకుండా నరఘోష యంత్రాన్ని మీరు మీ గృహానికి కావచ్చు, మీ వ్యాపార స్థలాల్లో కావచ్చు ఏర్పాటు చేసుకోండి. తద్వారా మీకు మంచి కలుగుతూ ఉంటుంది. వీలైనటువంటి వారంతా కూడా మాస శివరాత్రి నాడు తప్పకుండా శివాలయంలో రుద్రాభిషేకాన్ని జరిపిస్తూ ఉండండి. మంగళవారం రోజున తప్పకుండా దేవాలయ సందర్శన చేస్తూ ఉండడం చాలా మంచిదని చెప్తాను కర్కాటక రాశి వారికి.